చేసినటువంటి కళా హృదయాన్ని వారికి మా కళా నమస్కారం తెలియజేస్తూ వారితో పేరుతో వారిని కూడా గౌరవించడం జరుగుతుంది. తర్వాత అందరికీ ఆత్మీయులు ఈవో మేడం గారు శేషపార్తి గణపతి గారు సభ్యులకు వారికి కళా నమస్కారం తెలియజేస్తూ తర్వాత కార్యక్రమం ఈనాటి అవార్డు గ్రహీత శ్రీ టీకా మల్లేశ్వరి గారికి సన్మాన కార్యక్రమం తర్వాత మళ్ళీ ప్రోగ్రామ్ యాజ్ యూజువల్ గా కంటిన్యూ అవుతుంది. అందరూ కూడా చక్కగా క్లాప్స్ అందించాలండి. మరి చక్కటి కార్యక్రమంలో చక్కటి జంటకు జరుగుతున్న ఈ అద్భుతమైన సన్మాన వేడుక మనకు కనుల పండుగగా ఉంది. గజమాలతో మరి వారి సత్కరిస్తున్నటువంటి ఈ శుభకర్మంలో అందరూ కూడా కూర్చున్న ప్రేక్షకులు తప్పకుండా చప్పట్లు అందించాలండి. మరి వ్యక్తికి చేసినటువంటి సన్మానం టీకా మల్లేశ్వరి గారికి విశిష్ట కళా సేవారత్న అవార్డుని మరి మొట్టమొదటిసారిగా మేము అందజేస్తున్నాం. ఒకసారి గట్టిగా చెప్పండి ప్లీజ్. చూస్తున్న వాళ్ళందరూ కూడా మీ తరతరాలు దంపతులకి శ్రీ టీకా సంగీత మల్లేశ్వరి గారికి మా మరి గోరుగల్లో సభా విశేషం బృందం పక్షాన మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. స్పందించాలని చప్పట్ల రూపంలో నిజంగా చక్కటి వేడుకలో చక్కటి సన్మాన కార్యక్రమం మరి నిజంగా మరి కళాకారులను ప్రోత్సహించి ఇంత ముందుకు తీసుకొచ్చి చాలా మందికి కూడా వారి సహాయ సహకారాలు అందించారు. మన జిల్లాకి పెట్టిన గౌరవం. వాస్తవంగా మన ఊరుగాళ్ళు కలమ్మ తల్లి నిజంగా ఈ గౌరవం, ఈ అవార్డు, ఈ సన్మానం నిజంగా నాకు బాధ్యత ఇచ్చింది. ఇచ్చింది కాబట్టి ఇంకా చాలామంది కళాకారులు సినీ రంగంలో కానీ నాటక రంగంలో కానీ సినీ రచయితలు కానీ నాటక రచయితలు కానీ రాబోయే యువతని తయారు చేసి వాళ్ళని కూడా కళారూపాలుగా తీర్చిదిద్దాలన్నదే నా యొక్క సంకల్పం. కాబట్టి అన్నిటికీ ఈరోజున యువత ముఖ్యంగా చెడు సావాసానికి ఇవాళ యువకులు చెప్పేవారు లేక శనికావేశంలో మరి వాళ్ళని సమాయత్తం చేసి కళారూపాల ద్వారా వాళ్ళు చైతన్యవంతులు చేసి ఇవాళ మంచిగా నాంది పడతారనేది నా యొక్క. కాబట్టి ఇవాళ మీరే చూడాలంతా కొన్ని మన రాష్ట్ర నలుమూలలో మన రాష్ట్రంలో కానీ అంత నలుమూలలో ఇంత పెద్ద స్వరాభిషేకం ఈటీవీ వాళ్ళు కూడా చేస్తారు. కాబట్టి దానికి మించిన స్వరాభిషేకం మనకు గర్వకారణం రాబో రోజుల్లో కూడా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసే విధంగా ఇక్కడ ఆత్మకూరులో కూడా ఒక సినిమా షూటింగ్ నడుస్తున్నాయి. ఆ సినిమా షూటింగ్ కూడా మేము అటెండ్ కూడా మా జిల్లాలో తీయాలని చెప్పి కళాకారులంతా కూడా కాబట్టి ఇవాళ ప్రతి కార్యక్రమం తీసుకుంటే సంగీతం జిల్లాను మరి వేరు ప్రఖ్యాతి దేశ నలుమూలలో చెప్పాలని ఈ కార్యక్రమం తీసుకున్నందుకు స్వరాభిషేక
కళాకారులకు వాళ్ళ బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.